చెడుని యుద్ధం చేసి చంపితే తప్పు లేదని ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. వెళ్ళరా బిడ్డ. అవునరా నాయనా, నా బిడ్డ 10 మందికి ఉపయోగపడుతూ 10 కాలాల పాటు చల్లగా ఉంటాడు. అప్పన్న ఇప్పుడే బయలుదేరండి. చాలా సంతోషం అయ్యా, వెళ్ళొస్తాను. ఎవరది? నేనండి, శివంగిని. ఆ కిటికీలోంచి చూడడం ఏంటే? పట్నం వాళ్ళు తాను ఎట్టా చేస్తారోనని చూశానండి. చూశానండి, మతిపోయిందండి. మతిపోయిందా? ఎందుకే? ఎందుకంటారేటమ్మా, తెల్ల సుద్దను ముద్ద చేసి ఎన్నెల్లో ముంచినట్టున్న తవరిని మొత్తంగా చూస్తే మతిపోక ఏమవుద్దండి? ఈ శివంగి కర్మగాలి మా రాజుగాడు తవరిని చూశాడంటే. రాజా? అతనెవరు? నాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి. ఏంటి? అదెవరికి తెలియని విషయం కాదండి, అందరికీ తెలుసు. ఆడు నన్ను మానువాడతానని మాటిచ్చాడండి. బాగానే ఉంది నీ చరిత్ర. అసరే, నీ కర్మకాలి వాడు నన్ను చూశాడంటే అన్నావు, ఎందుకని? అమ్మ నాయమ్మో, ఏం చెప్పనండి, ఆడ ఆడపిల్లని చూస్తే ఎడికిపోతాడండి. అందులోనూ పాలపిట్ట లాంటి తవని చూస్తే జివ్వు జివ్వున్న రాళ్ళాగి తట్టుకోలేక పట్టుకోవాలని తళ్ళు రాల్తాయి నాతో పెట్టుకుంటే. మా రాజు మామూలుడు కాదండి, ఆడది కనిపించగానే కళ్ళల్లో కళ్ళెట్టి చూస్తాడండి. అంతేనండి, గుండె జారినట్టు అవుద్దండి, చిన్నగా నవ్వుతాడండి. అంతే, సగం శీలం పోద్దండి. మీకైనా సరే. నోరు ముయ్, సిగ్గు లేకుండా చెప్తున్నావు. అలాంటి తిరుగుబోతుని చేసుకోవడం ఏమిటే నువ్వు? ఆడెవరితో తిరిగినా ఈ శివంగి తప్పట్టదండి, మనవు మాత్రం నాతోనే జరగాలి. ఇదిగో శివంగి, ఆ రాజుగాడెవడో నీలాంటి అమాయకులతో ఆటలాడుతున్నాడు. నాలాంటి వాళ్ళ జోలికొస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అండర్స్టాండ్? దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్. ఎంగిలి పీసు రాకపోయినా మొదట్లో నేను ఇలాగే గింజుకున్నాను. ఆడి సూపు పడగానే మీరు బాసలు మర్చిపోయి ఎండ నెట్టిన ఎన్న ముద్దలా కరిగిపోతారు.